ఫుగి, నాకైతే నీ కోపంలో కూడా ప్రేమ కనిపించేది, కానీ ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడినా కోపంగానే అనిపిస్తోంది. ఎందుకు వెళ్ళిపోయావు ఫుగి? నువ్వు ప్లీజ్ తిరిగి వచ్చేయి. నువ్వు లేకుండా ఎలా బతకగలను ఫుగి? నా మనసులో మాట నేను ఎవరికి చెప్పుకోవాలి? ఫుగి, ఏ ఫుగి, నీకు నా మాటలు వినిపిస్తున్నాయి కదా? నిద్రపోయావా? సరే, నువ్వు నిద్రపోయావంటే నేను కూడా నిద్రపోతాను. గుడ్ నైట్ ఫుగి. గుడ్ నైట్. లేదు ఫుగి, నేను నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ అర్ధరాత్రి తనని విసిగిస్తే తనతో ఏం మాట్లాడకు. చాలా భయంకరమైన అమ్మాయి ఫుగి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే నన్ను లేపు. ఒక్కటిచ్చానంటే నోరు మూసుకొని పడుకుంటుంది. ఓకే ఫుగి, గుడ్ నైట్. ఫుగి ఫుగి, సారీ ఫుగి, నేను డిస్టర్బ్ చేస్తున్నానా? అదేంటంటే ఫుగి, ఒక స్మాల్ రిక్వెస్ట్, చిన్నది. నువ్వు నా తల మీద నీ చెయ్యి పెట్టి మసాజ్ చేయగలవా? ప్లీజ్ ఫుగి, కుదరదని చెప్పొద్దు ప్లీజ్. అదేంటంటే ఒకవేళ నువ్వు అలా చేసావంటే నాకు బాగా నిద్ర పడుతుంది. ప్లీజ్ ప్లీజ్ ఫుగి. సరే, నేను కళ్ళు మూసుకుంటాను. ఇప్పుడే నన్ను చేయొచ్చు కదా. నువ్వు ద బెస్ట్ ఫుగి. నీలాగా ఇంకెవరు చేయలేరు. సో ఫుగి, గుడ్ ఫుగి మై. పదండి, మంచం మీదకి వచ్చి పడుకోండి. ఇది మనసా మనసా పొలమారవా, నిన్నే నువ్వు చేజారవా, ఏ నిజం తేల్చుకో, కారణం సరిపోల్చుకో. మనసా మనసా పొలమారవా, నిన్నే నువ్వు చేజారవా. ఉన్న పాటు నీలోన పుట్టిరాదు ఏదైనా. మై ఫుగి ఈజ్ బ్యాక్. ఫుగి నిన్ను కోరి చేరేనా, ఈజ్ బ్యాక్. ఆలోచించుకో. గుండెలోని గుర్తులన్నీ పైకి తేలనేమో, అందుచేత కంటి పాప చెమ్మగిల్లనేమో. ఆ తడినే తడివి చూసుకో. మనసా మనసా పొలమారవా. రాబిన్, రాబిన్, ఏంటి? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ హౌస్?
ఆయన ఇంట్లో మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? కుక్ ఎక్కడున్నాడు? నాకు ఈ రోజు మార్నింగ్ జ్యూస్ టైం కి రాలేదు. అలాగే నాకు నా ఫ్రూట్ కస్టర్డ్ కనిపించలేదు. అలాగే ఓట్స్ కూడా ఎక్కడ లేవు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ హౌస్? అందరూ ఎక్కడున్నారు? రాబిన్, నాకు వెంటనే ఆలు పరాటా తినాలనుంది. నువ్వు వెంటనే వెళ్ళి త్వరగా చేయి, నా కోసం వెళ్ళి తీసుకురా. ఒక పంచే రాబిన్, నువ్వు కుక్ చెప్పు. ఈ రోజు అన్నిటికన్నా ముందు తనుకి నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఇవ్వమను. మాకు చాలా ఆకలి. పొద్దున్నే ఎవరింత గట్టిగా అరుస్తున్నారు? మీ ఇద్దరికి నన్ను ఇంట్లో చూసి చూసి అలవాటైపోయింది అనుకున్నాను. కానీ ఈ రోజుకి మీరిద్దరూ అలాగే రియాక్ట్ అవుతున్నారు. ఎలాగైతే తన్ను సంగీత్ రోజున షాక్ అయ్యారో అలా. ఏమైంది? ఈ రోజు ఉదయాన్నే మీరు ఏదైనా తప్పుతో ప్రారంభించలేదు కదా? రాబిన్, నువ్వు వెళ్ళు, నీ పని చూసుకో. నేను తెలుసుకోవచ్చా నువ్వింట్లో మిగతా నౌకర్లని ఎక్కడికి పంపించో? ఐ మీన్, వేర్ ఆర్ దే? సెలవిచ్చాను, పర్మనెంట్ లీవ్. హ్యావ్ యు లాస్ట్ ఇట్? నువ్వు వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేసావా? కానీ ఎందుకు? నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? మర్చిపోయావా? ఈ ఇంట్లో కేవలం నేనే ప్రశ్నలు అడగాలి. అయినా మీరిద్దరూ ఆబ్వియస్ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు? ఆబ్వియస్లీ పని వాళ్ళని తీసేశానంటే అది కాస్ట్ కటింగ్ కోసమే. అలాగే ఆలియా, నీకైతే ఈ విషయం బాగా అర్థమై ఉండాలి. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆఫీస్లో అకౌంట్స్ అని చూసుకుంటూ ఉంటావు కదా, లేకపోతే అకౌంట్స్లో... సర్లే, లెట్స్ గెట్ టు ద పాయింట్. ద పాయింట్ ఈస్, ఈ ఇంట్లో ఇంతమంది మనుషులుండగా మరి ఇంట్లో ఇంతమంది పని వాళ్ళ అవసరం ఏముంది? ప్రతి మనిషి తన పని తనే చేసుకోవచ్చు కదా. ఒకవేళ ఇంట్లో మనుషులు ఇంటి పనులు చేసుకుంటే అప్పుడు అనవసరంగా పని వాళ్ళకి శాలరీస్ ఇవ్వక్కర్లేదు కదా. దానివల్ల డబ్బు మిగులుతుంది. అందుకని ఈ రోజు నుండి ఆలియా, నువ్వు ఇంట్లో అందరికీ వంట చేయాలి. నేను నీకు కుక్ లా కనిపిస్తున్నానా? నువ్వు మొద్దులా కూడా కనిపించడం లేదు, కానీ నువ్వు మైండ్ యువర్ లాంగ్వేజ్. మైండ్ యువర్ బిజినెస్ ఆలియా, విచ్ ఇస్ కుకింగ్. నువ్వు బ్రేక్ఫాస్ట్ తో ఎందుకు స్టార్ట్ చేయకూడదు? యు నో వాట్, నువ్వు కావాలంటే ఏమైనా చేసుకో. ఐఎమ్ నెవర్ గోనా కుక్. దెన్ యూర్ గోయింగ్ టు స్టే హంగ్రీ. ఒకవేళ వంట చేయకపోతే నీకు భోజనం ఉండదు. నేను నీకు ముందే చెప్పాను కదా, ఈ ఇంట్లో ఉండాలి, తినాలి అంటే నువ్వు పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయలేదంటే నువ్వు బయటికి వెళ్ళి తినొచ్చు. నేను నీ పాకెట్ మనీ నుంచి డబ్బులు కట్ చేస్తాను. ఇక నువ్వు గిన్నెలన్నీ తోమేయాలి. వాట్? నేను గిన్నెలు తోమలా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ఒక సూపర్ మోడల్ని. అది ఇప్పుడు కాదు, ఒకప్పుడు తన్ను. ఇప్పుడు నువ్వు కేవలం ప్రెగ్నెంట్ అంతే. ఈ ఇంట్లో ఉండాలంటే మీరు పని చేయాల్సిందే. ఒకవేళ రాదు అంటే నేర్చుకోండి. అలాగే సబ్బుని కాస్త జాగ్రత్తగా వాడాలి. ఒక నెలలో కేవలం ఒక ప్యాకెట్కే బడ్జెట్ ఉంది. అంతకంటే ఎక్కువ వాడితే ఆ డబ్బు నీ పాకెట్ మనీ నుండి కట్ అవుతుంది. గుడ్ డే గర్ల్స్. ఇద్దరికిద్దరు వేస్ట్ మనుషులు. ఒక్క పని కూడా సరిగ్గా రాదు. గుడ్ ఫర్ నథింగ్. నా ప్రజ్ఞకు అసలు ఏమైందో అర్థం కావడం లేదు. ఇంతలా ఎలా మారిపోగలదు? తను ఇలా ఎప్పటికీ చెయ్యలేదు. ఒకవేళ తనకి బుర్ర కానీ పాడవలేదు కదా. అయ్యో భగవంతుడా, నా కూతుర్ని కాపాడు తండ్రి. నమస్తే ఆంటీ. అరే రా బాబురా, సంతోషంగా ఉంటావు. ఇవాళ ఏంటి ఇంత పొద్దునే నువ్వు దర్శనం ఇచ్చావు? అది ఆఫీస్లోకి వచ్చి నాకు పనుంది, అందుకే త్వరగా రావాలనుకున్నాను. బుల్బుల్ రెడీ అయిపోయిందా? తన లోపల రెడీ అవుతోంది. నువ్వు కూర్చుని నీకోసం వేడి పెట్టి. అంటే ఇప్పుడు నాకు టీ ఏమొద్దు, మీరు బుల్బుల్ని పిలవండి, నాకు చాలా లేట్ అయిపోయింది. సరే అయితే. బుల్బుల్ బుల్బుల్ త్వరగా రామ్మా, ప్రవీణ్ వచ్చేసాడు. వస్తూ ఉంటుందిలే. ప్రవీణ్ అడుగుతాను అక్కడంతా బానే ఉందా లేదా అని. బాబు, అది అక్కడ అభి వాళ్ళ ఇంట్లో అంతా బానే ఉందిగా? లేదా ఆంటీ గారు, అక్కడ అసలు ఏదీ సరిగ్గా లేదు. నిన్న రాత్రి నేను అభిని కలిశాను. తను ఇప్పుడు వాళ్ళ ఇంట్లో లేడు, ఒక బార్లో ఉన్నాడు. తను మాట్లాడాలని పిలిచాడు, కానీ మాట్లాడడం కంటే ఎక్కువ తను తాగుతున్నాడు. తన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నేను తన్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి రావాల్సి వచ్చింది. అలాగే నేను అన్నాను, పదాన్ని గది వరకు దింపేసి వస్తాను అన్నప్పుడు తను ఏమన్నాడో మీకు తెలుసా? ఆంటీ గారు, నేను తన గది వరకు వెళ్ళకపోవడమే మంచిదన్నాడు. ఎందుకంటే ప్రజ్ఞవతి నన్ను మళ్ళీ ఇన్సల్ట్ చేస్తుంది అని. నాకు అర్థం కావడం లేదు అసలు ప్రజ్ఞవతినికి ఏమైంది అని.
బుల్బుల్ మేమిద్దరం ఊరికే మాట్లాడుకుంటున్నావమ్మా. నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, నువ్వు బయలుదేరమ్మా. నువ్వు బానే ఉన్నావు కదా? నేను పూర్తిగా బానే ఉన్నానమ్మా. నాకేం అవుతుంది? వెళ్ళు. ప్రవీణ్ చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాడమ్మా నీకోసం. వెళ్లే దారిలో ట్రాఫిక్ కూడా ఉంటుందిగా, బ్యాగ్ తీసుకో, వెళ్ళు. సంతోషంగా ఉండండి. వెళ్ళండి. అరే నేను బానే ఉన్నాను తల్లి. నా దగ్గర టైం చాలా తక్కువగా ఉంది, అందుకని తక్కువ టైంలో మీరు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. నాకు తర్వాత సాకులు చెప్పొద్దు ఎవరికి ఏమీ అర్థం కాలేదు అని. సో ద న్యూస్ ఈస్, నేను ఇంట్లో నౌకర్లందరికీ సెలవిచ్చేశాను. ఇక నుండి ఇంటి పనులన్నీ ఇంట్లో మనుషులే చేస్తారు. వైశాలి అక్క, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఈ ఇంటి బట్టలు. ఇక ఈ రోజు నుండి నువ్వు ఈ ఇంట్లో అందరి బట్టలు ఉతకాల్సి ఉంటుంది. అందరి గదుల్లోంచి మాసిన బట్టలు తీసుకొచ్చి తిరిగి ఉతికిన బట్టలు వాళ్ళ గదుల్లో పెట్టే వరకు నీ డ్యూటీ. అన్నట్టు నాకు తక్కువ పౌడర్తో ఎక్కువ తెలుపు కావాలి. అత్తయ్యగారు, మీకు తెలుసా బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఎన్ని అనారోగ్యాలు వస్తాయో? అందుకని నేను మీకు ఎలాంటి పని చెప్తానంటే దానివల్ల మీ బరువు తగ్గుతుంది, ఇంటి ఖర్చు కూడా తగ్గిపోతుంది. ఈ ఇంటిని శుభ్రం చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఈ ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన తర్వాత నేను చెక్ చేస్తాను. ఒకవేళ నాకు ఎక్కడైనా కొంచెం దుమ్ము కనిపించినా సరే, అప్పుడు మీరు మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేయాలి. అత్తయ్య, ఎక్కువగా మాట్లాడకండి, లేకపోతే తను శుభ్రం చేయడంతో పాటు తను మిమ్మల్ని మాప్ చేయమని కూడా చెప్తుంది ఇప్పుడు. యూర్ రైట్ వైశాలి అక్క, మీరు ఇల్లు మొత్తం మాప్ కూడా చేయాలి. ఆల్ ద బెస్ట్. రాజ్బాబ్ గారు, ప్రస్తుతానికి మీరు ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మీరేం చెయ్యాలో నేను మీకు చెప్తాను. ప్రజ్ఞ, డబ్బు నీ బుర్రని పూర్తిగా నాశనం చేసినట్టుంది. వీళ్ళందరికీ ఎప్పుడు పనిచేసే అలవాటే లేదు. నువ్వు వీళ్ళతో పని చేయిస్తున్నావా? అక్క, నిజానికి ప్రజ్ఞ ఇప్పుడు సరిగ్గానే చేస్తుంది. వీళ్ళందరికీ ఫ్రీగా కూర్చొని తినడం అలవాటైపోయింది. కనీసం ఈ వంకతో అయినా వీళ్ళకి బుద్ధొస్తుందేమో. మీరు ఇంటికి పెద్దవాళ్ళు కాబట్టి మీరు ఏ పని చెయ్యక్కర్లేదని అనుకోకండి. మీరిద్దరూ కూడా పని చేయాల్సి ఉంటుంది. లిసన్ ప్రజ్ఞ, నువ్వు నీ లిమిట్స్ ని క్రాస్ చేస్తున్నావు. నువ్వు నానమ్మతో పనిచేస్తావా? ఒక్క నిమిషం, నేను అన్నయ్యని పిలుస్తాను, తనే వచ్చి నీకు బుద్ధి చెప్తాడానే. ఆలియా, నీకు చెప్పాను కదా నేను మాట్లాడడం పూర్తయ్యేంత వరకు మధ్యలో ఎవరు మాట్లాడకూడదని. మీ ఇద్దరి రెస్పాన్సిబిలిటీ ఈ ఇంటి మందిరం. మందిరంలో పూజ, హారతి, దీపం ఇంకా అగరబత్తి వెలిగించడం. దీపం వెలిగించడం దగ్గర నుంచి శుభ్రం వరకు అన్నిటి గురించి ప్రతిరోజు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఐఎమ్ డన్ నౌ. ఎనీ కన్ఫ్యూజన్స్? చెప్పు వైశాలి అక్క. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ప్రజ్ఞ. నువ్వు అందరికీ పనులు చెప్పావు, కానీ ఆలియా తను వాళ్ళిద్దరికి ఏ పని చెప్పలేదు, ఎందుకలా? వీళ్ళిద్దరికీ అందరికంటే ముందే పని చెప్పాను నేను. ఆలియా ఇంట్లో అందరికీ వంట చేసి పెడుతుంది, ఇక తన్ను గిన్నెలన్నీ తోమేస్తుంది. ఎనీవే, మూవింగ్ ఆన్. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరందరూ ఇంట్లో పనులు చేయకుండా మానేయొచ్చును అనుకోకండి. నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా సరే మీరందరూ ఇంట్లో పని చేస్తున్నారా లేదా అనేది నాకు తెలిసిపోతుంది. అదెలా తెలుస్తుంది? రఘు, ఇప్పుడు ఈ రఘు ఎవరు? నమస్తే మేడం. ఇతను రఘు, నా పర్సనల్ అసిస్టెంట్.
నేనిక్కడ ఇంట్లో లేనప్పుడు ఇతను మీ అందరి మీద కన్నేసుంచుతాడు మీరు ఇంట్లో పని సరిగ్గా చేస్తున్నారా లేదా అని. రఘు, నేనందరికీ అర్థమయ్యేలా వాళ్ళ పనులు చెప్పేశాను. ఇక నువ్వు నీ పని మొదలుపెట్టు. అలాగే అక్క. గుడ్ డే ఎవ్రీవన్. ప్రజ్ఞక్క మీ అందరికీ అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా నేను చెప్పడానికి గాని చేయడానికి గాని ఏం ఉండదనుకుంటున్నా. మీరందరూ నాకు తెలివైన వాళ్ళుగా కనిపిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, మేడం ఏదైతే చెప్తారో అది నేను చేస్తాను. ఇక రెండోది, నాకు 2 విషయాలు ఎప్పుడైనా ఎలాగైనా వచ్చే అవకాశం ఉంది. కోపం, ఇంకా నవ్వు. నాకు కోపం రావడానికి ముందు నేను మీరందరూ పనిచేసే టైంని మొదలు పెడుతున్నాను. స్టార్ట్. ఇదేంటి, నన్ను బెడ్ మీద ఎవరు పడుకోబెట్టారు? నేనే. ఇంకెవరు? మరి నా బట్టలు ఎవరు చేంజ్ చేశారు? ఈ గదిలో నేను తప్ప మీకు ఇంకెవరైనా కనిపిస్తున్నారా? ఇవన్నీ చేయడానికి సిగ్గు అనిపించలేదా? ఇంకా ఏమేం చేసావు నువ్వు నాతో? యుడ్ విష్. కానీ నేను అలా ఏమీ చేయలేదు. మీకు తెలిసే ఉండాలి నాకు లాభం లేని పని ఏది కూడా చెయ్యను అని. నాకు అనవసరమైన విషయాల్లో ఇంట్రెస్ట్ లేదు. ఇది నా కాఫీయేనా? అవును. త్వరగా తాగి త్వరగా రెడీ అవ్వండి. టేస్ట్ అయితే అచ్చం అలానే ఉంది. ఇది కాఫీనా? ఇందులో అసలు చక్కెర లేదు. కావాలని చక్కెర తక్కువగా వేశాను. చక్కెర ఎక్కువ వేస్తే క్యాలరీస్ పెరుగుతాయి. క్యాలరీస్ ఎక్కువైతే మనిషి బద్ధకిస్తాడు. ఆ తర్వాత బద్ధకం వల్ల అనారోగ్యాలు వస్తాయి. విచ్ ఐ కాంట్ ఎఫర్ట్. నేను నీకు బద్ధకస్తులా కనిపిస్తున్నాను. ఐఎమ్ ఏ సూపర్ యాక్టర్. అది నాకు కూడా కనిపిస్తోంది. అన్నట్టుది ఈ రోజు నుండి అందరికీ వర్తిస్తుంది. టీ ఇంకా కాఫీలో తక్కువ చక్కెర వేయడం జరుగుతుంది. దానివల్ల జబ్బులు తగ్గుతాయి, అలాగే కాస్ట్ కటింగ్ కూడా అవుతుంది. నా కాఫీలో 2 చెంచాల చక్కెర సేవ్ చేసి నువ్వు ఎంత కాస్ట్ కటింగ్ చేస్తావు? ఇదిగో. అయ్యో, ఇదేంటి మీరు? చూసావా, కాస్ట్ కట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేసిన దానికి నష్టం నాకు కాదు, మీకే జరుగుతుంది. రోజుకి 5 కప్పుల కాఫీ తాగుతారు కదా మీరు. దాన్ని ఇప్పటికీ నేను కట్ చేసి 3 చేశాను. కానీ ఇప్పుడు మీరు దాన్ని 2 చేశారు. అండ్ 10 నిమిషాల్లో రెడీ అయ్యి కిందకొచ్చేయండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్కి ఇంకా 20 నిమిషాల టైమే ఉంది. ఒకవేళ మీరు టైంకి కిందకు రాలేదంటే అప్పుడు కాఫీతో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా కట్ అవుతుంది. గుడ్ మార్నింగ్. నిన్ను ఒకవేళ కప్పు విరగొడితే నాకు తినడానికి కూడా ఏమీ ఇవ్వదేమో. చాలా ఓవర్ అయిపోయింది. అసలు ఈ ప్రజ్ఞ మన జీవితాల్లోకి తిరిగి ఎందుకు వచ్చినట్టు? తను పారిపోయిందనుకున్నాను నేను. కానీ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే తను మన మీద పగ తీర్చుకోవడానికి తిరిగి వచ్చిందేమో అని. పని వాళ్ళందరికీ సెలవు ఇచ్చేసింది. పైగా ఇప్పుడు అన్ని పనులు మనమే చెయ్యాలంటోంది తను. నా ప్రెగ్నెన్సీని కూడా దృష్టిలో పెట్టుకోలేదు. సూపర్ మోడల్ నుండి పరమర్శం చేసేసింది. నాకైతే ఎప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. మీరిద్దరున్నారే, కొంచెం పని చేయడం వల్ల అరిగిపోరు కదా. నేను 10 గంటలకి షార్ప్గా ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరినీ కలవాలి. డోంట్ గెట్ లేట్. ఒక్కోసారి పెద్ద విషయాన్ని సాధించడం కోసం మనం చిన్న చిన్న ఓటముల్ని భరించాల్సిందే. ఇక్కడ మీరు ఇంటి పనుల్లో బిజీగా ఉన్నారంటే అప్పుడే కదా నేను ఆఫీసులో పనులు చూసుకోగలను. ఇక మీరే ఇలా చేశారంటే మరి నా పని నేను చేసినట్టే.
ఇక మీదట ఏ విషయాన్ని మనం ఇంట్లో డిస్కస్ చేసుకోకూడదు. ఏం చేసినా మనం బయటకు వెళ్ళే డిస్కస్ చేసుకోవాలి. మనం ఇంట్లో డిస్కస్ చేయడం ప్రమాదం కావచ్చు. మిగతావన్నీ ఓకేతాను, కానీ మనం ఈ ప్రజ్ఞని ఏదో ఒకటి చేయాల్సిందే. మనం ఒక లాయర్ని హైర్ చేసుకోవాలి. దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. ప్రజ్ఞ మనందరి డబ్బుని నాగుపాములా కాపాడుతోంది. డబ్బెక్కడి నుంచి తీసుకొస్తాం మనం? డబ్బు తీసుకురావడం కొంచెం కష్టంగానే ఉంటుంది తను, కానీ డోంట్ వరీ, అదంతా నేను చూసుకుంటాను. ఐ వాజ్ రైట్. వీళ్ళని నేను ఎంత ఎక్కువగా ఇబ్బంది పెడితే వీళ్ళు అంతగా కంగారు పడతారు. ఇక అందులోనే ఏదో ఒక పొరపాటు తప్పకుండా చేస్తారు. ఇక నేను ఆ అవకాశం కోసమే వెయిట్ చేయాలి. డబ్బు కావాలి కదా మీ ఇద్దరికి, దొరుకుతుంది, కానీ నా పద్ధతిలో.